శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము మరణించిన తరువాత ఏ ఏ నరకాలు ఉంటాయి, జీవుడు ఎటువంటి నరకానికి వెళ్తాడు, ఎటువంటి పాపము చేస్తే ఏ రకమైన నరకంలోకి వెళ్తాము అనేది ఈ గరుడ పురాణం ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పుకున్నాము. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుడునికి అంటే గరుత్మంతునికి చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ అని చెప్పి మనం తెలియచెప్పుకున్నాం. మనకి నరకాలు దాదాపు 27 ముఖ్యమైనటువంటి నరకాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క నరకం గురించి తెలియచెప్పుకోవచ్చు. చాలా నరకాలు ఉన్నాయి. అంధతామిశ్రము, తామిశ్రము, ఇక అసలు పేర్లు చెప్పాలంటే ఒక పెద్ద లిస్టే అన్నమాట. ఈ నరకాలలో జీవుడు పడతాడు. అంటే భూమి మీద ఎటువంటి పాపాలు చేస్తే జీవుడు ఎటువంటి నరకాలకి వెళ్తాడు అనేది మనం ఇప్పుడు గరుడ పురాణంలో చెప్పినటువంటి విషయాలని ప్రామాణికంగా తీసుకుని చెప్పుకుంటున్నాం. తామిశ్రము అనేటటువంటి ఒక నరకం ఉన్నది. ఈ నరకంలో భూమి మీద జన్మించి జీవించి పరస్త్రీల ధనాన్ని దోచుకోవడము, పరుల యొక్క సొమ్ముని దోచుకోవడము, పరస్త్రీలని దోచుకోవడము, అలాగే ఈ అపహరణకి ప్రథమ తాంబూలం ఇచ్చి అన్నీ కూడా అపహరించుకుంటూ వెళ్ళేవారు. ఇలాంటి వారు మరణించిన తరువాత ఈ తామిశ్రంలో పడతారు. ఇక్కడ జీవులు చాలా బాధలు అనుభవిస్తారు. మరి పరధనాన్ని ఆశించడం అంటే అది మామూలు విషయం కాదండి. పరధనాన్ని ఆశ్రయిస్తున్నారు, పరుల సొమ్ముని అసలు ఏమాత్రం కనికరం లేకుండా తీసుకుంటున్నారు, పరుల యొక్క సంతానాన్ని తీసుకుంటున్నారు, పరస్త్రీలని కూడా పొందుతున్నారు. ఏదైతే తనది కాకుండా ఉన్నదో వాటన్నిటినీ ఇక్కడ ఆశిస్తున్నారు. ఇది చెప్పుకోదగ్గ విశేషం అన్నమాట. జీవుడు జీవించి ఉన్నప్పుడు, భూమి మీద జీవించి ఉన్నప్పుడు చేసేటటువంటి నేరాలు ఘోరాలు ఎన్ని రకాలుగా ఉంటాయో మనం ఈ గరుడ పురాణం ద్వారా తెలియచెప్పుకోవచ్చు. చాలా ఉంటాయి. అందులో కొన్ని రకాలైనటువంటి ఈ పరధన అపహరణ అనేది అతి పెద్ద ముఖ్యమైన మోసం చెప్పుకోవడంలో. ఇట్లాంటి మోసాలు చేసేవాళ్ళు పరసంతానాన్ని వీళ్ళు సంగ్రహిస్తారు, పరుల ధనాన్ని సంగ్రహిస్తారు, పరస్త్రీలని సంగ్రహిస్తారు, పరుల యొక్క ధనాన్ని నిర్వర్ధంగా తీసేసుకుంటారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా యమధర్మరాజు గారు తామిశ్రం అనే నరకంలో పడేస్తారు. ఇక అక్కడ యమభటులు వీరిని తాళ్లతో కొడతారు కొడతారు కొడతారు. శరీరం అంతా రక్తం తేలిపోతుంది. ఎంత బాధ అనుభవిస్తున్నా కూడా అయ్యో అనే జాలి ఉండదు యమభటులకి. ఎందుకంటే ఈ జీవులు చేసినటువంటి ఈ పాపము వాళ్ళు వేసే శిక్ష కన్నా పెద్దది అని వాళ్ళ అభిప్రాయం. కాబట్టి తామిశ్రం అనే నరకంలో పడేటటువంటి పాపుల యొక్క బాధలు యమభటులు కూడా వినరు. కరడుగట్టినటువంటి వారు ఉంటారట అక్కడ. మనకి ఈ గరుడ పురాణం తెలియజేస్తుంది. ఇంతకన్నా కఠినమైన శిక్షలు వేస్తారు. మనకి ముందర ఈ బాధలు ఈ నరకాలలో వస్తాయి. ఏమిటి మేము ఇంత బాధపడుతున్నా కూడా, ఇంత అసలు భరించలేకుండా ఉన్నా కూడా మా మీద కనికరం అనేది లేదా అంటే కనికరం అనేది లేదు. మీరు ఇంతకన్నా కఠినమైనటువంటి పనులు చేశారు భూలోకంలో, అప్పుడు తెలీదా ఈ బాధ అని చెప్పి యమభటులు ఇంకా ఈ మాటలని ఇంకా కొడతారట. అప్పుడు తెలీదా మీకు అని. ఈ తామిశ్రం అనేటటువంటి భయంకరమైనటువంటి నరకాన్ని తప్పించుకోవాలి అంటే భూమి మీద ప్రజలు జీవించి ఉన్నప్పుడే ఒక నిజాయితీతో కూడినటువంటి ప్రవర్తనని ఏర్పాటు చేసుకోవాలి. పరుల యొక్క ధనము పాము వంటిది అనేటటువంటి సామెత మనకి చెప్తారు పెద్దలు. అంటే ఒక భయాన్ని సూచించేటటువంటి సామెత అన్నమాట ఇది. పాము అనగానే మనం ఎలా దూరంగా ఉంటామో అలాగే పరుల ధనం అనగానే దూరంగా ఉండాలి అనేటటువంటి మాటని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా గనక మనము పరాయి వాళ్ళ సొమ్ముని ఆశించకుండా, పరుల యొక్క సంతానాన్ని కానీ పరస్త్రీలని కానీ ఇలాంటి వాటిని ఆశించకుండా మనకున్న దానిలో మనం
జీవించుకుంటూ మనం ఏది సంపాదించుకున్నామో మనది అని ఏది సొంతం అవుతుందో దానిని మాత్రమే మనము మన సొంతం చేసుకొని అనుభవించుకుంటూ వెళ్ళామంటే ఈ రకమైన మిశ్రం అనేటటువంటి నరకాన్ని మనము తప్పించుకోగలుగుతాము అని చెప్పి తెలుసుకోవాలి అని ఈ మిశ్ర నరకం గురించి ఈవేళ మనం చెప్పుకున్నాము. ఇక మరిన్ని రకాలు, ఎన్ని రకాలైన నరకాలు ఉన్నాయి అనేది రోజుకొకటి చొప్పున తెలియజెప్పుకుందాము. సెలవు. నమస్కారం.